హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణవ్ తన్విక్ వ్లాగ్స్. 2 ఇయర్స్ తర్వాత వీడియో వస్తుంది. ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ వస్తాయి. సో మీరు సపోర్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. హోప్ యూ ఆల్ సపోర్ట్ దిస్ వీడియోస్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియోలో నేను మీకు బ్లాక్ చనా కర్రీ ఎలా చేయాలనేది చూపిస్తాను. ముందు రోజే ఇలా శనగలు నానబెట్టుకొని పెట్టుకోవాలి. మీరు రేపు కర్రీ చేయాలనుకుంటే ఈరోజు ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ శనగలు నానబెట్టుకొని పెట్టుకుంటే కర్రీ తొందరగా అయిపోతుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం గ్రేవీకి కావాల్సినవి చూద్దాము. కొన్ని పల్లీలు వేయించుకొని పెట్టుకోవాలి, అలాగే నువ్వులు కూడా వేయించుకొని పెట్టుకోవాలి. ఆయిల్ వేయకుండానే వేయించేసుకోవాలి పల్లీలు నార్మల్ డ్రై రోస్ట్ లాగా. దాని తర్వాత కొన్ని టమాటాలు, ఒక 4-5 టమాటోస్ ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఉడకపెట్టుకోవాలి. టమాటోస్ అన్నీ ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ టమాటో గ్రేవీ అంతా చల్లారయ్యాక ఒక మిక్సీ జార్ తీసుకొని గ్రేవీ కోసం పల్లీలు, ఇంకా నువ్వులు, ఇంకా టమాటో మనం ఏవైతే అవి ఉడకబెట్టామో అది కూడా వేసుకోవాలి. ఇంకా కొన్ని 5-6 బాదం పప్పులు వేసుకోవచ్చు, అది ఆప్షనల్. ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకోవాలి. సో ఇలాగే కొన్ని వాటర్ పోసుకొని ఇలా గ్రేవీ టైప్ లాగా వచ్చేలాగా అలా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఇప్పుడు మనం శనగలు ఏవైతే నానబెట్టుకున్నామో అవి కుక్కర్లో వేసుకొని ఒక 3-4 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ బ్లాక్ చనా హెల్త్కి చాలా మంచిది. ఇది చాలా ప్రోటీన్ ఫుడ్ అనమాట. వెయిట్ లాస్ వాళ్ళు ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే ఈ బ్లాక్ చనాస్ కూడా ప్రిఫర్ చేయొచ్చు డైట్లో. చాలా బాగా యూజ్ అవుతుంది వెయిట్ లాస్కి. విజిల్ వచ్చే వరకు ఇప్పుడు మనం 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక పెద్ద టమాటో, ఇంకా 3-4 గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకొని పెట్టుకుందాం. ఇంత ముందుకు చేసిందేమో పేస్ట్కి, ఇవేమో నార్మల్గా ముక్కల్లాగా వేయడానికి కర్రీస్లో. ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. 3 విజిల్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము శనగలు కుక్ అయినాయా లేవా అని. ఒక 3-4 విజిల్స్ అయితే పడతాయి శనగలు కుక్ అవ్వడానికి. అవి మనకి కుక్ అయినాయా లేవా అని అవి చూస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే అలా ఒక శనగ తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే తెలిసిపోతుంది మనకి కుక్ అయిందా లేదా అనేది. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని అందులో 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ మనమైతే ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు వేసుకోవచ్చు. మీకు కావాలంటే పుదీనా ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. పుదీనా ఫ్లేవర్ కూడా బాగుంటుంది వేసుకుంటే. నెక్స్ట్ ఇంకా ఇదంతా కొంచెం ఫ్రై అయ్యాక టమాటోస్ వేసుకోవాలి. 1 టమాటో సరిపోతుంది. ఈ టమాటోలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి, మరీ డీప్ ఫ్రై అవసరం లేదు, మీడియం ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొంచెం అల్లం వేసుకుందాం మనము. అల్లం కూడా తగినంత వేసుకోవచ్చు. ఎక్కువ మసాలా తినేవాళ్ళు వేసుకోవచ్చు ఎక్కువని, కానీ మేము చాలా మసాలాస్ చాలా తక్కువ తింటాము. సో నేను అల్లం కొంచెమే వేసుకున్నాను. మీరు బాగా మసాలాస్ ఎక్కువ తింటారంటే 1 స్పూన్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఫ్రై అయ్యాక 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. మా స్పూన్ చాలా చిన్నది, నేను 2 టైమ్స్ వేసాను. నార్మల్గా అయితే 1/2 స్పూన్ సరిపోతుంది పసుపు. ఇదంతా బాగా మిక్స్ చేసుకోండి. అల్లం వేసాక ఏంటో నాకు అర్థం కాదు, అంతా ఇలా మాడిపోయి గిన్నెకు అంటుకున్నట్టుగా ఉంటుంది. ఏ స్టీల్ దానికి అలాగా ఉంటుంది, దీనికి నాన్ స్టిక్కి కూడా అలాగే ఉంటుంది. ఎందుకో మరి అలా ఉంటుంది, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇదంతా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటేనే ఆ అరోమాస్ అన్నీ మనకి మొత్తం కుక్ అయ్యాక ఆ అరోమాస్ అన్నీ తెలుస్తాయి అన్నమాట. సో ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. కారం అయితే 2 స్పూన్స్ వేసుకున్నాను నేను. మీకు తగినంత మీరు వేసుకోండి. ఎక్కువ కారం తినేవాళ్ళు 3 స్పూన్స్ వేసుకోవచ్చు. నార్మల్గా మేము కారం మసాలా చాలా తక్కువ తింటాం కాబట్టి నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏదైతే మిక్సీ చేసి పెట్టుకున్నామో పేస్ట్ని, ఆ పేస్ట్ అంతా అందులో వేసుకోవాలి. ఆ పేస్ట్ అంతా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంటే ఆ పేస్ట్లో కొంచెం పచ్చిదనం అదంతా పోయేంత వరకు
ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్గా ఈ కర్రీ వచ్చేసి నార్త్ ఇండియన్ కర్రీ. ఇది నేను కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ టిఫిన్స్ చేస్తాం కదా, మేము కాశీలో 1 వీక్ ఉన్నాము. నాకు అసలు ఎక్కడ మంచి టిఫిన్ దొరకలేదనమాట. ఒక దగ్గర ఆంధ్ర టిఫిన్స్లో ఈ పూరి ఇంకా ఈ కర్రీ పెట్టారు, చాలా బాగుంది. అప్పుడే అనుకున్నాం అనమాట ఈ కర్రీ ఎలా వండాలో అని చెప్పి. మా మమ్మీ అయితే ఆ హోటల్ వాళ్ళని కూడా అడిగేసిందనమాట. సో ఇందులో ఇంకొన్ని వాటర్ పోసుకొని శనగలు కూడా వేసేసుకోవాలి. నేను శనగలు వేసిన క్లిప్ ఎక్కడో తీసాను కానీ మిస్ అయిపోయింది. సో నేను శనగలు వేసేసాను. కొంచెం సాల్ట్కి సరిపడా వేసుకొని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 నుంచి 3 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. ఫస్ట్లో స్టార్టింగ్లో కూడా వేసుకోవచ్చు, కానీ లాస్ట్లో వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. సో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వరకు గీ వేసుకోండి. గీ వేసుకున్న తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇన్ కేస్ ఎవరైనా మసాలాస్ తినేవాళ్ళు ఉంటే ఇప్పుడు 1 స్పూన్ మసాలా, గరం మసాలా కానీ ఏదన్నా మసాలా వేసుకోవచ్చు. నేను మాత్రం వేయలేదు, ఎందుకంటే మేము మసాలాస్ చాలా తక్కువ తింటాము. సో ఇప్పుడు దానిపైన ఒక ప్లేట్ పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, అంటే 5 to 8 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి అనమాట. 5 to 8 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసిన తర్వాత ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. సో ఈ కన్సిస్టెన్సీ వస్తే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అంతే, బ్లాక్ చనా కర్రీ రెడీ. ఈ కర్రీ రైస్లో కానీ, చపాతీస్ కానీ, పూరీస్కి కానీ చాలా బాగుంటుంది. హోప్ యూ లైక్ ద వీడియో.